న్యూస్ తెలంగాణ సిపిఎం ను ప్రక్షాళన చేసింది పార్టీ అధిష్టానం తొలిసారి దళిత నేతకు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చింది సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పదవి జాన్ వెస్లీకి దక్కింది మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత అయిన జాన్ వెస్లీది వనపర్తి జిల్లా అమరచింత గ్రామం ఆయన సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు 70 ఏళ్లు దాటిన నేతలకు రాష్ట్ర కమిటీ నుంచి ఉద్వాసన పలికింది సిపిఎం తమ్మినేని వీరభద్రం సీతారాములు నరసింగరావులను రాష్ట్ర కమిటీ నుంచి తప్పించింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో సిపిఐఎం పార్టీ 4 రోజులు మహాసభలు నిర్వహించి ఆ సభలు మాత్రమే ఆ పార్టీకి విధేయుడిగా పనిచేసిన వాళ్లకు నిజంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన కమిటీని మాత్రం ఎన్నుకున్నదని చెప్పొచ్చు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన మహాసభల సందర్భంగా ఈ రోజు మాత్రం సిపిఎం నూతన రాష్ట్ర కార్యదర్శిగా మహబూబ్ నగర్ చెందిన జాన్ వెస్ను మాత్రము నియామకం చేశారు. ఆ తర్వాత దాంతో పాటు 60 మంది ఒక కమిటీలకు కూడా ఒక కార్యదర్శులను నియమించడం జరిగింది. దీంతో పాటు 70 ఏళ్ళు నిండిన వారు ఎవరైతే ఉన్నారో అందరికి కూడా వయసు రీత్యా కొంతమందిని కూడా కమిటీ నుంచి చోటులకి కల్పించకుండా తీసివేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఎప్పుడైతే ప్రజా సమస్యలపై 2010 నుండి ప్రజా సమస్యల పోరాటం చేస్తూ ప్రజా సమస్యల మీద వారికి ఉన్న దాని మీద ప్రాక్టికల్ చేసిన సముచిత న్యాయం ప్రకారంగా వీరికి అంతా కూడా సముచిత న్యాయం చేసి రాష్ట్ర కార్యవర్గంలో ఏకగ్రీవంగా మాత్రము జాన్ వెస్లీని రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ మళ్ళీ జిల్లా ఇన్ఛార్జీలను తర్వాత కూడా వాళ్ళు కార్యదర్శిగా నియమించినట్లుగా కొంత తెలుస్తుంది. దీనిపై మాత్రము ఇక్కడ సిపిఎం ప్రస్తుతం కేవీపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న జాన్ వెస్లీని మహబూబ్ నగర్ జిల్లా అమర్చింతకు చెందిన జాన్ వెస్లీగా మాత్రం రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ 4 రోజుల మహాసభల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలతో పాటు రేపు అమలు చేసే దిశగా ముందుకెళ్తానని చెప్పి మాత్రము సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ చెప్పడం జరుగుతుంది. ప్రశ్న దుర్గారెడ్డి, ఇప్పుడు తమ్మినేని వీరభద్రం చూసుకుంటే సిపిఎంలో కీలకంగా వ్యవహరించారు ఆయన ఎన్నో ఏళ్లుగా. మరి ఆయనను తప్పించడానికి అసలు కారణం ఏమై ఉంటుంది? తమ్మినేని వీరభద్రంతో పాటు మాజీ ఎమ్మెల్సీ సీతారాములు నరసింగరావు వీళ్ళకి కూడా పార్టీ సముచిత న్యాయం ఇచ్చింది. గతంలో వీళ్ళు చేసిన సేవలను గుర్తించి వాళ్ళందరికీ కూడా ఇన్ని రోజులు కూడా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు వయసు రీత్యా అదేవిధంగా పార్టీ తీసుకున్న కార్యక్రమాలు చురుకుగా పాల్గొనే అవకాశం కొంత ఏజ్ మీద పడుతుంది కనుక పోలేరనే ఉద్దేశంతో అంత వారందరికీ కూడా పార్టీ నుంచి తప్పించే అంటే పార్టీ నుండి వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వకుండా ఎప్పుడైతే 40-45 సంవత్సరాలు 50 సంవత్సరాలు వారు ఉన్న వరకు వారికి ప్రయారిటీ ఇచ్చినట్టుగా మనకు కొంత సమాచారం అయితే వస్తుంది. నిజంగా సిపిఎం జిల్లా మహాసభలు రాష్ట్ర వ్యాప్తంగా సంగారెడ్డి జరగడం 4 రోజులు కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత యొక్క నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నిజంగా తమ్మినేని వీరభద్రం మాజీ ఎమ్మెల్సీ సీతారాములు నరసింగరావులు కూడా పార్టీకి చేసిన సేవలను గుర్తించే వారికి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా వాళ్ళందరూ సలహాదారులు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. నిజంగా వారికి పార్టీలకు పదవులు ముఖ్యమే కాదు, ప్రజా సేవలు పాల్గొన్నారు కనుక వారందరికీ కూడా సముచిత న్యాయంగా మేము వాళ్ళు మెలిగారని చెప్పి కూడా వాళ్ళను ప్రయారిటీగా కొంత వయసురీత్యా మాత్రం పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. దుర్గారెడ్డి, ప్రస్తుతం మనం చూస్తున్నాము ప్రక్షాళన వల్ల అంటే ఎవరైతే వీరభద్రం లాంటి నేతల్ని తొలగించడం వల్ల జాన్ వెస్లీని తీసుకున్న తర్వాత ఆ పార్టీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే అపోజిషన్ ఏమైనా ఉందా వీరభద్రంకి? అంటే ఇప్పటివరకు వీరభద్రం కావచ్చు లేకుంటే మాజీ సీతారాములు నరసింగరావు వీళ్ళు మాత్రం ఎక్కడికి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అంటే పార్టీ బలోపేతం చేసే దిశగా మాత్రం కొన్ని నిర్ణయాలు నిబంధనలు ఉంటాయి. వాటి తర్వాత మేము వాటిని ప్రశ్నించే ఉద్దేశం లేకుండా వాళ్ళు ఆగినట్టు తెలుస్తుంది. నిజంగా వారికి కూడా పార్టీలో సముచిత న్యాయం జరిగింది కాబట్టి మేము అట్లాంటి వాటికి ముందుకెళ్లలేమనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు వీరభద్రమే కావచ్చు మాజీ ఎమ్మెల్సీ సీతారాములు నరసింగరావు వీళ్ళంతా కూడా గతంలో చాలా పార్టీకి పనిచేశారు. వీళ్ళు మాత్రం ఇప్పుడు జాన్ వెస్లీకి ఇచ్చిన తర్వాత రాష్ట్ర కార్యదర్శి ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దానికి సానుభూతి సహకారం కూడా ఉంటుందని చెప్పినట్టుగా మనకు కొంత సమాచారం అయితే వస్తుంది. వాళ్ళకి కూడా మన జాన్ వెస్లీకి సహకరించే అవకాశాలు అయితే ఇప్పటి వరకు ఉన్నట్టు తెలుస్తుంది మనకు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దుర్గారెడ్డి.